కార్తీక పూర్ణిమ ఉత్సవాలు ప్రబోధిని ఏకాదశి రోజున ప్రారంభమవుతాయి. శుక్లపక్షంలో కార్తీక మాసంలో ఏకాదశి 11వ రోజు మరియు పూర్ణిమ 15వ రోజు. అందువల్ల కార్తీక పూర్ణిమ ఉత్సవాలు 5 రోజుల పాటు కొనసాగుతాయి. ప్రబోధిని ఏకాదశి రోజున ప్రారంభమయ్యే తులసి వివాహ ఉత్సవం కార్తీక పూర్ణిమ రోజున ముగుస్తుంది. కార్తీక మాసంలో ఏకాదశి నుండి పూర్ణిమ మధ్య ఏ అనుకూలమైన రోజునైనను తులసి వివాహాన్ని నిర్వహించవచ్చు. అయితే కొన్ని ప్రాంతాలలో తులసీదేవి మరియు విష్ణువు యొక్క ప్రతిరూపమైన శాలిగ్రామం వివాహ ఆచారాలను నిర్వహించడానికి కార్తీక పూర్ణిమ రోజున ఎంచుకుంటారు. కార్తీక పౌర్ణమి నాడు 2 విశేషమైన లక్షణాలు ఉంటాయి. 1 దీపము, 2 జ్వాల తోరణం. జ్వాల తోరణం ఎందుకు వెలిగిస్తారు అంటే ఇహంలో జీవుడు చేసిన పాపాల వల్ల భైరవుని యొక్క దర్శనం అవుతుందని అంటారు. భైరవుడు శివుని యొక్క అంశం. భైరవ అంటే అరిచేది అని అర్థం. మానవ శరీరం విడిచిపెట్టగానే నోరు తెరుచుకొని కుక్క తరుముతుందని, అప్పుడు మంటలతో కూడిన తోరణం క్రింది నుంచి జీవుడు యమపూరిలోకి ప్రవేశిస్తాడు. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణిమ. ఈ రోజు చేసే స్నాన, దాన, దీపదానాలతో పాటు కేవలం చూసినంతనే అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించే ఉత్సవం జ్వాలతోరణం. జ్వాలతోరణ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు శివాలయాల్లో నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి సాయంత్రం శివాలయాల్లో ఆలయ ప్రాంగణలో ప్రధాన ఆలయానికి ఎదురుగా 2 ఎత్తైన కర్రలు నాటి ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి ఆ గడ్డిని నిప్పులతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణ శివలింగంగా ఉంటుంది. దీనికి జ్వాలతోరణమని పేరు. దీని క్రింది నుంచి పల్లకిలో శివపార్వతులను 3 సార్లు దాటిస్తారు. భక్తులు కూడా ఈ జ్వాలతోరణం క్రింది నుంచి దాటుతారు. జ్వాలతోరణం క్రింది నుంచి వెళ్లడం వలన నరకద్వారం ప్రవేశించవలసిన బాధ కూడా తప్పుతుందని ప్రతిది. ఈ జ్వాల తోరణంలో కాలిపోగా మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ, ధాన్యం నిల్వ ఉంచే ప్రదేశాలలోనూ కలుపుతారు. దీనివల్ల పశువృద్ధి, ధాన్యవృద్ధి జరుగుతుందని నమ్మకం. ఈ జ్వాల తోరణం దర్శించడం వల్ల సర్వ పాపాలు హరించబడతాయని, ఆరోగ్యం కలుగుతుందని, అపమృత్యువు నివారించబడుతుందని శాస్త్రం చెబుతుంది. కార్తీక పౌర్ణమి రోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుందని అంటారు. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి భక్తేశ్వర వ్రతమని పేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుమద్వతి దంపతులు సంతానం కోసం శివుణ్ణి ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వారికి 2 వరాలలో ఏదైనా ఒకటి కోరుకోమని అంటాడు. అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగాడట శివుడు. అందుకు ఆ దంపతులు అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కుమారుడే కావాలని కోరుకున్నారు. వాళ్ళకి కొంతకాలానికి ఒక కుమారుడు కలిగాడు. అలకాపురి రాజకుమార్తె గొప్ప శివభక్తురాలని తెలుసుకుని ఆమెను తమ కోడలుగా చేసుకుంటే తమ కుమారుణ్ణి పూర్ణాయుష్కుడిగా మార్చుకోగలదని అనుకుని తమ కుమారుడిని వివాహం అలకాపురి రాజకుమార్తెతో జరిపించారు. ఆమె శివుడి అనుగ్రహంతో భర్తకు పూర్ణాయుష్కుడిని కలిగేలా వరం పొందిందని పురాణ కథనం. ఈ రోజున మహిళలు పగలంతా ఉపవాస దీక్షలో ఉండి రాత్రి దీపారాధన చెయ్యాలి. ఇంటి ముందు వాకిట్లో, పుణ్యతీర్థాల్లో, దేవాలయ ప్రాంగణలో, నది తీరాల్లో, పుష్కరిణిలో దీపాలను వెలిగిస్తారు. ఇది అద్భుత ఘట్టం. కార్తీక మాసం అధ్యాత్మపరంగా విశిష్టమైన నెల. ఈ మాసంలో అత్యంత పవిత్రమైనది కార్తీక పౌర్ణిమ. శివకేశవుల కృపకు ఎంతో ఉపకరిస్తుంది. ఈ రోజున తమ శక్తి కొలది దానాలు చేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మార్కండేయ పురాణ గ్రంథం దానం చేస్తే మంచిదని ధర్మ గ్రంథాలు పేర్కొంటున్నాయి. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు తన పూర్తి రూపంలో కనిపిస్తాడు. ఈ సందర్భంగా చంద్రుణ్ణి ఆరాధించడం చాలా ప్రయోజకరంగా ఉంటుందని నమ్ముతారు. స్కంద పురాణం, పద్మపురాణం, నారద పురాణం, భవిష్య పురాణం మరియు మహాభారతం వంటి గ్రంథాలు ఈ ఉపవాసం పాటించడాన్ని ప్రస్తావిస్తారు. ఈ పవిత్రమైన ఉపవాసం
పాపాలను నాశనం చేస్తుందని, పుణ్యాన్ని పెంచుతుందని మరియు మనస్సును శుద్ధిని చేస్తుందని చెబుతారు. కార్తీక పౌర్ణమి వ్రతం రోజున వీలైతే ఉదయం ఒక పవిత్ర నదిలో స్నానం చేసి తర్పణం చెయ్యాలి. లేకపోతే ఇంట్లో పవిత్ర గంగాజలంతో కలిపిన నీటితో స్నానం చెయ్యాలి. స్నానం చేసిన తర్వాత ఉపవాసం కోసం సంకల్పం చేయాలి. ఈ ఉపవాసం ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తయ్యేలా చూసుకోవడానికి గణేశ పూజ మరియు కలశ పూజ చెయ్యాలి. ముందుగా కలశ స్థాపన చేసి గణేశుణ్ణి పూజించాలి. తర్వాత షోడశోపచార పూజ విధిని ఉపయోగించి పార్వతీదేవితో పాటు శివుడిని పూజించాలి. షోడశోపచార శివ పూజ తర్వాత దీనికి అదనంగా విష్ణువు, లక్ష్మీదేవి మరియు చంద్రుని పూజలు కూడా సంప్రదాయాల ప్రకారం నిర్వహించాలి. ఒక రోజంతా ఉపవాసం ఉండి ధ్యానం, జపం మరియు భక్తి పాటలలో పాల్గొనాలి. సాయంత్రం చంద్రుడికి నీరు సమర్పించి పూజించాలి. భక్తితో పౌర్ణమి వ్రత కథను పారాయణం చేయాలి మరియు వినాలి. ఈ రోజున సత్యనారాయణ వ్రత కథను నిర్వహించడం ద్వారా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఉపవాసం విరమించే సమయం ఏ రకమైన ఉపవాసాన్ని ఆచరిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే సర్వసాధారణంగా సాయంత్రం చంద్రుడికి నీరు సమర్పించిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఉపవాసం విరమించే ముందు బ్రాహ్మణునికి వారి సామర్థ్యం మేరకు ఆహారం, బట్టలు, నెయ్యి, నువ్వులు, బియ్యం మొదలైన వాటిని దానం చేయాలి. తర్వాత దక్షిణతో బ్రాహ్మణునికి ఆహారం వడ్డించిన తర్వాత భక్తుడు పండ్లు మొదలైనవి తినడం ద్వారా ఉపవాసం విరమించాలి.